హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను సామ్సంగ్ సర్వీస్ సెంటర్ని విజిట్ చేయబోతున్నాను. సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 ఈ ఫోన్ కి బ్లీడింగ్ ఇష్యూ, రైట్ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, టచెస్ ఏం పని చేయట్లేదు అండ్ మధ్యలో మనకి మొత్తం బ్లాక్ కలర్ టింట్ అయితే వచ్చేసింది. సో ఇది ఇంటర్నల్ ఇష్యూ. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఫిజికల్ డ్యామేజ్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు, కాకపోతే వారంటీ అయిపోయింది. సో దీన్ని వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే, మనకి పని చేసి పెడితేనే మంచి సర్వీస్ సెంటర్, మనకి పని చేయకపోతే బ్యాడ్ సర్వీస్ సెంటర్, ఇలా అయితే ఏం కాదు. వ్యాలిడ్ రీజన్ చెప్తే ఇట్ ఈస్ మోర్ ఇనఫ్. మనకి దీన్ని మేము సర్వీస్ చేయకపోవడానికి వ్యాలిడ్ రీజన్ ఇది అని చెప్తే వెళ్ళండి గుడ్, బికాస్ మనం ప్రీమియం డివైస్ ని తీసుకెళ్తున్నాం వాళ్ళ సెగ్మెంట్ లో ఉన్న ఫోల్డ్ సిరీస్ ని. ఒకవేళ అలా కాకుండా వారంటీ అయిపోయింది కాబట్టి మేము చేయము, అది ఇంటర్నల్ ఇష్యూ కిందకి రాదు, ఫిజికల్ ఇష్యూ కింద, ఇలా రూట్ గా మాట్లాడతారు. ఏంటో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఒకసారి మనం సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళి అసలు వాళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను విజిట్ చేయబోయే సర్వీస్ సెంటర్ విజయవాడలో ఉన్న సర్వీస్ సెంటర్. దీని అడ్రస్ వచ్చేసరికి మీరు పట్టపట్టు నుంచి క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నిర్మలా కాన్వెంట్ అని ఒక స్కూల్ ఉంటుంది. ఆ నిర్మలా కాన్వెంట్ స్కూల్ ఆపోజిట్లోనే మనకి ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అయితే కనబడుతుంది. ఇది డెడికేటెడ్ సర్వీస్ సెంటర్. థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్లో ఇంక్లూడ్ చేసినైతే కాదు, బ్రాండ్ వాల్యూకి తగ్గట్టుగానే మనకి డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం రిక్వైర్మెంట్స్ లైక్ సిట్టింగ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎయిర్ కండిషనర్, ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు సిట్టింగ్ పరంగా వీళ్ళు ఎంతమంది వచ్చినా కానీ మేనేజ్ చేసుకోగలరు అన్నట్లే నాకు అనిపించింది. అండ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ పనిచేస్తున్నాయి, వాటర్ ఫెసిలిటీస్, సో ఈ ఫెసిలిటీస్ అన్నీ పనిచేస్తున్నాయి. ఇంతకుముందు నేను రియల్మీ సర్వీస్ సెంటర్ విజిట్ చేశాను, వరస్ట్ అనమాట, ఫ్రిడ్జ్ కూడా పనిచేయవు. అండ్ లోపల మనకి సిట్టింగ్ ఒకరి తర్వాత ఒకరికి టోకెన్ వైజ్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా సర్వీస్ అనేది కొంచెం క్లమ్జీనెస్ లేకుండా చక్కగా వెళ్ళిపోతుంది. లాస్ట్కి నా టర్న్ అయితే వచ్చింది. నా టర్న్ వెళ్ళిన తర్వాత నా క్వెరీ అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నిన్న నైట్ యూస్ చేస్తుంటే ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు సడన్గా వాటర్ వచ్చింది. నేనే యూస్ చేస్తాను అసలు లేదు లేదు అలా ఎప్పుడు రైట్ సైడ్ పని చేయట్లేదు, లెఫ్ట్ సైడ్ పని చేస్తుంది. అండ్ ఇనీషియల్గా నా ప్రాబ్లం విన్న తర్వాత ఆయన కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, ఫోన్ని మనం ఎలా యూస్ చేస్తాం ఏంటి, అండ్ లాస్ట్ డే ఏమైనా జరిగిందా అని చెప్పని. వాటన్నిటికీ ఆన్సర్స్ నేను ఇచ్చిన తర్వాత క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి లోపలికైతే తీసుకెళ్లారు. ఒకసారి వాళ్ళ టెక్నీషియన్కి వీళ్ళకి చూపించడానికి తీసుకెళ్లారు. చూపించిన తర్వాత నాకు రిజల్ట్ అయితే చెప్పారు, ఆ తర్వాత చూడండి. అండ్ ఫస్ట్ మనం కౌంటర్స్ పరంగా మాట్లాడుకుంటే మొత్తం వీళ్ళు 6 కౌంటర్స్ దాకా అయితే ఇస్తున్నారు. అట్ ఏ టైం మనం 5 to 6 మెంబర్స్ని ఈజీగా వీళ్ళు డీల్ చేస్తున్నారు. డెలివరీకి సపరేట్ కౌంటర్ అయితే ఉంది. అండ్ లోపల మెయింటెనెన్స్ పరంగా మాత్రం క్లీన్ ఉంది, హైజీన్ ఉంది, ఎవ్రీడే శానిటైజేషన్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయంట. ఈ రీసెంట్ టైమ్స్లో కూడా అవి కూడా కనుక్కున్నారు. వచ్చిందా మీకు వస్తుందా? డేట్ ఐడియా ఉందా? నాకు డేట్ ఐడియా లేదు. 22 సెప్టెంబర్తో క్లోజ్ అయింది. కాస్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎగ్జాక్ట్ 54,000. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను నమ్మినా రాదు. ఫిజికల్గా ఒకవేళ మనకి అక్కడ తగిలినట్లే అన్న అనిపించినా కానీ మనకు ఓకే. హింజ్ దగ్గర కూడా కేసు వేసి గట్టిగా అనలేదు. గట్టిగా అనలేదు, అదే ప్రాబ్లం. అది మా మిస్టేక్ కాదు కదా. కాదు, నేను అట్లేదు, నేను కండిషన్ గురించి చెప్పాను అంతే. మీరు అంతేనా పోయిద్ది అంటాను అంతే. మరి వారంటీ ఉన్నదాన్ని, వారంటీ ఉంటే మనం ఏం చేయొచ్చు, వారంటీ లేకపోయేదానికి మనం ఏం చేసినా ఏంటో. వారంటీ ఉంటే ఏదైనా చేసేవాళ్ళం అంటారు. సో ప్రైసింగ్ మీరు ఒకసారి చెక్ చేశారు కదా, 54,800 రూపాయలు అయితే చెప్పారు, 55,000 రూపాయల వరకు. దాన్ని ఇంకా పక్కకు పెట్టేశాను. ఇన్సూరెన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నేను చూసుకుంటానులే అని చెప్పి. దీనికి సంబంధించి ఒక జాబ్ షీట్ని రైజ్ చేసి ఇమ్మని చెప్పాను. జాబ్ షీట్ ఫ్రీగా రైజ్ చేసి ఇస్తారు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఎస్టిమేషన్ లెటర్ కావాలనుకుంటే ప్రైసింగ్ ఇవన్నీ మీకు 180 రూపాయలు పే చేస్తే మనకి ఎస్టిమేషన్ స్లిప్ అయితే ఇస్తారు, మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మనం సర్వీస్ సెంటర్స్ లోపల మాట్లాడుకున్నట్లయితే. బయటకు వెళ్ళిన తర్వాత నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ నా రివ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సర్వీస్ సెంటర్ నుండి బయటకు అయితే వచ్చేసాను. పని అయితే అవ్వలేదు, కాకపోతే సర్వీస్ సెంటర్ పరంగా మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ బాగుంది అండ్ మనల్ని కస్టమర్ని రిసీవ్ చేసుకునే హాస్పిటాలిటీ కూడా బాగుంది. ఫోల్డ్ ఫోన్ తీసుకెళ్ళాను కాబట్టి కొంచెం ప్రీమియం మోడల్ కాబట్టి మేబీ వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నట్లు నాకు అనిపించింది. పని అవ్వకపోవడానికి రీజన్స్ కూడా వ్యాలిడ్ రీజన్స్ చెప్పారు. ఒకటి వారంటీ అయిపోయిందని చెప్పారు, 2 ఫిజికల్ డ్యామేజ్ ఉందని చెప్పారు అండ్ నాకు క్లియర్గా థియరీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కొంచెం కన్విన్సింగ్గానే చెప్పారు. అబిట్
సాటిస్ఫైగా లేను, ఎందుకంటే పని అవ్వలేదు కాబట్టి. కాకపోతే ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్పాలి కాబట్టి బ్రాండ్ వాల్యూకి తగ్గట్లే మనల్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మిగతా కబుర్లన్నీ స్టూడియోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ సర్వీస్ సెంటర్ విజిట్ అయితే. ఇప్పటి వరకు నేను విజిట్ చేసిన సర్వీస్ సెంటర్స్లో మోస్ట్ ప్రాబబ్లీ నాకు సామ్సంగ్ అయితే ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది. మేబీ దాన్ని బీట్ చేసే సర్వీస్ సెంటర్స్ ఇంకా వివో, ఒప్పో ఈ సర్వీస్ సెంటర్స్ అన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. OnePlus ఇవి ప్రీవియస్గా మనం రియల్మీ, యాపిల్ సర్వీస్ సెంటర్స్ని విజిట్ చేసాము. ఐ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తే ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.